సదాశివపేటలో అయ్యప్ప సేవా సంస్థ ఆధ్వర్యంలో 14 జరగబోయే అయ్యప్ప స్వర్ణ ఆభరణాల ఊరేగింపులో పట్టణ ప్రజలందరూ పాల్గొన్నారని అయ్యప్ప సేవా సంస్థ అధ్యక్షులు గోని శంకర్ గురుస్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అయ్యప్ప స్వామి స్వర్ణ ఆభరణాలు సంగమేశ్వర మందిరం నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుందని, శాస్త్రి రోడ్ బస్టాండ్ గొల్లకేరి ద్వారా దుర్గాభవాని మందిరం వరకు చేరుకుని అమ్మవారికి ఇచ్చిన అనంతరం చెన్న బసవేశ్వరం నుండి గాంధీ చౌక్ మీదుగా అయ్యప్ప స్వామి మందిరానికి చేరుకుని మందిరంలో పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. ఈ సమావేశంలో బోదెల రవీందర్, అమరాది రాచన్న, అనిమిశెట్టి విషు, నరసింహగౌడ్, జయరామ్ గౌడ్, చీల శివ, ముప్పిడి సంతోష్, నరేష్ పంతులు, అమెరికా ఎంఏటీ అధ్యక్షులు కిరణ్ దుద్దాగి పాల్గొన్నారు. ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం అంటే మందిర్ నుంచి సంగమేశ్వర్ మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ, అది తర్వాత చెన్న బసవేశ్వర మందిరం అక్కడ ఇక్కడ రెండుట్లోనే ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడనే పుట్టింది ఇది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము ఎందుకంటే పాత వాళ్ళని మర్చిపోవద్దు, అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ రెండు గుళ్ళను మర్చిపోవద్దని సంగమేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం. మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచే ఆభరణాల ఊరేగింపు చేస్తాము. తర్వాత చిన్న బసవేశ్వర టెంపుల్ కూడా పోవడానికి, ఎందుకంటే స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పత్రికా విలేకరులు తర్వాత మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను పిలిపించిన కారణం ఏంటిదంటే ఇది అయ్యప్ప ఆలయముక 28వ వార్షికోత్సవం. అంటే వార్షికోత్సవం అంటే 28వ పూజా కార్యక్రమం. మనం ఊరేగింపు చేసేది 2800 నుంచి ఊరేగింపు చేస్తున్నాం మనం. తర్వాత ఈ కార్యక్రమాన్ని మీరందరూ పాలు పంచుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది. తర్వాత ఆలయం కూడా అభివృద్ధి చెందుతుంది. కోరికలు కోరుకుంటే నాకు తెలిసినంత మట్టు కానీ మీ అందరికీ తెలిసినంత మట్టు కానీ ఇలా చాలామంది ఉండొచ్చు కూడా, ఇక్కడ ఏమైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయి. అయితే మన ఆలయం ఏది ఇక్కడ చుట్టుపక్కల కర్ణాటక వాళ్ళు, తర్వాత ఈవెన్ సంగారెడ్డిలో 2 మందిర్లు ఉన్నా, తర్వాత నీకు శంకర్పల్లిలో ఉన్న, వికారాబాద్లో మందిర్లు ఉన్నా ఇక్కడికే వాళ్ళు వచ్చి మాలలు వేస్తారు. ఎందుకంటే ఆ ప్రత్యేకత ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు జనరల్గా బొంతపల్లి అంటారు, హైదరాబాద్ వద్ద బొంతపల్లి వేసుకొని వస్తామంటారు. అట్లనే ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు కర్ణాటక వెళ్ళి అయితే దగ్గరగా 4,400 మంది వస్తారు కర్ణాటక వెళ్ళి. మన సదాశివపేట లోపల ఇది పెద్ద ప్రోగ్రాము. మేము చేయడం ఏంటంటే 28 సంవత్సరాలు కంప్లీట్ ఇది దాంతో సదాశివపేట పూర్వీకులు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రోగ్రాం 12వ తారీఖు నాడు సంగమేశ్వర మందిర్ లోపల, అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవి పొద్దున జరుగుతాయి. సాయంత్రము సంగమేశ్వర మందిర్ లోపల ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం శ్రీమాతులతోనే కొబ్బరి దీపంతులతో బయలుదేరుతాయి. అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది. ఈడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇదో కార్యక్రమం అయిన తర్వాత 13వ నాడు కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం అవుతుంది. ఇలా ముఖ్యంగా ఏంటిదంటే మన దగ్గర ఐ క్యాంప్ పెట్టినాం, ఇంతకుముందు కూడా బ్లడ్ క్యాంప్ పెట్టినాం. ఐ క్యాంప్లో 250 మందికి మనం కంటి ఆపరేషన్లు చేయించినాం సదాశివపేట అయ్యప్ప టెంపుల్ నుంచి. 250 మందిలో 250 మందికి సక్సెస్ అయింది, ఏ ఒక్కరికి ఫెయిల్ కాలే. ఇది సదాశివపేట అయ్యప్ప ఘనత కాదు, అది చెప్తున్నా. ఆ తర్వాత బ్లడ్ క్యాంపులు పెట్టినాము. ఇంకా అంటే ఈ కార్యక్రమాలు పెట్టినాము. ముఖ్యంగా మా రమణ కిరణ్ అనేది నా కుమారుడు, అది యుఎస్లో ఉంటాడు. అయితే దానికి అక్కడ అధ్యక్షుడైండు. ఇది 29 స్టేట్లకు 30 స్టేట్లకు అక్కడ యుఎస్లో ఆయన అధ్యక్షుడు. ఆ ఛాన్స్ ఆయనకు దొరికింది. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే రోజు అయిందనమాట. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం మనము. ఇలాంటి ఏది మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి చేస్తుంది. నేను వాళ్ళతోటి కూడా మేము సమన్వయమై ఎన్నో కార్యక్రమాలు మాట తరపు నుంచి మన జన్మభూమికి నేను చేస్తానని మీ అందరి ఈ వేదికగా నేను మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే సేవలో సంతృప్తి ఉంటుంది.
ఒకవేళ మీరు కూడా సేవ చేసే మీరు సంతృప్తి పడాలి అంటే మాటాలో చేరండి. అలాగనే మీరు యూఎస్లో ఉంటే మీ పిల్లలకి ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళి యూఎస్లో నివసిస్తున్న మీ పిల్లలకు కూడా చెప్పండి. మాట అనే ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తారు. మీరు మాతోటి చేతులు కలపండి. ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతెంతో మన పై ఎత్తుగా ఎదిగేలాగా చూద్దాం.